ఎట్టకేలకు కేరళ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా వీడి సతీష్ను ఎంపిక చేసింది. పార్టీ అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ నిర్ణయాలతో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితలు పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో అధిష్టానం అధికారిక ప్రకటన చేయనుంది. ఎట్టకేలకు కేరళ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా వీడి సతీష్ను కేరళ ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా కేరళ రాజకీయాల్లో యూడీఎఫ్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపైన ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడి సతీష్ను కేరళ కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. దాదాపు 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి చర్చలకు అంతర్గత సమీకరణల అనంతరం గురువారం ఇవాళ తిరువనంతపురంలోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం రేస్ లో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల పేర్లు కూడా బలంగా వినిపించినప్పటికీ వీడి సతీష్ను కేరళ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. చివరికి అధిష్టానం వీడి సతీష్ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, కేరళ ఇన్ఛార్జి నేతలు సమావేశమై నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 140 స్థానాల్లో 102 సీట్లు సాధించి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే సీఎం ఎంపికలు మాత్రం చాలా ఆలస్యం చేశారని చెప్పొచ్చు. ఇటు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయింది, తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయింది, ఇటు అస్సాం ప్రమాణ స్వీకారం పూర్తయింది, పుదుచ్చేరిలో కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేరళలో సీఎం ఎంపిక విషయంలో ఆలస్యంగా అయినా సీనియర్ నేతకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి మెజారిటీ వచ్చిన సీఎం ఎంపిక విషయంలో చాలా మంది రేస్ లో ఉండడం కారణంగా ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి పైన లేట్ అవడం జరిగింది. కేరళ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడకుండా సమతుల్యతను పాటించే దిశగా హైకమాండ్ 10 రోజులు సమయం తీసుకొని వీడి సతీష్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. త్వరలో గవర్నర్ ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలను సమర్పించబోతున్నారు. కొత్త మంత్రివర్గంపై కూడా చర్చలు ప్రారంభమయ్యాయి. యూడీఎఫ్ మిత్రపక్షాలు తమకు తగిన మంత్రి పదవులు ఇవ్వాలని కూడా డిమాండ్ వినపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.